చిన్నమ్మ పట్ల విధేయత ప్రదర్శించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు తమిళులు చుక్కలు చూపిస్తున్నారు. ఒకటి తరువాత ఒకటిగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో శశికళ వర్గం బయటకు రావడానికి వణికిపోతున్న పరిస్థితి. చిన్నమ్మ ఆదేశాలతో రిసార్ట్స్ లో గడిపేసి ఆమె చెప్పినట్టే పళనిస్వామికి బుద్ధిగా తమ మద్దతు ఇచ్చిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై తమిళులు కన్నెర్ర చేస్తున్నారు. మొన్నటికి మొన్న తమిళ నటుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యే కరుణాస్ తన నియోజకవర్గానికి వెళ్లిన సందర్భంగా జనాలు ఆయన మీద పడటమే కాదు, మరోసారి గాని నియోజకవర్గానికి గాని వచ్చే ప్రయత్నం చేశావా అంతే నీ సంగతి చూస్తామంటూ హెచ్చరించి మరీ పంపిన వైనం. ఈ సంఘటన మర్చిపోకముందే దాదాపు అలాంటి చేదు అనుభవమే మరో ఎమ్మెల్యేకు ఎదురైంది. తాజాగా తిరుపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నాడీఎంకే చిన్నమ్మ పక్షానికి చెందిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ తాజాగా నియోజకవర్గాన్ని పర్యటించి పనిలో పడ్డారు. అమ్మ జయంతిని పురస్కరించుకుని ఆ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన నియోజకవర్గానికి వెళ్లారు. అయితే దారి మధ్యలో ఆయన్ని అడ్డుకున్న గ్రామస్తులు నిర్బంధించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా రిసార్ట్స్ లో గడిపేసి వస్తావా అంటూ నిలదీసిన ప్రజలు ఆయనతో పాటు ఉన్న మాజీ మంత్రి ఆనంద్ను అడ్డుకున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఎమ్మెల్యేను నిర్బంధించిన చోటుకు వెళ్లి వారిని విడిపించారు. చూస్తుంటే చిన్నమ్మ పక్షాన ఉన్న ఎమ్మెల్యేలకు తంబీలు చుక్కలు చూపించే విషయంలో వెనక్కి తగ్గేట్టే అనిపిస్తుంది కదా.